నా పేరు పల్లెలు వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని, అలాగే తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని. ముఖ్యంగా గత ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ప్రజల్లో అనేక అవకతవకలు తెలుసుకున్నాను. అలాగే 5 సంవత్సరాలు కూడా ప్రజల్లో మేము వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటూ ఈ అధికార పార్టీ చేసినటువంటి లోటుపాట్లన్నీ కూడా ఎత్తి చూపిస్తూ మేము ప్రజల్లోకి ముందుకు పోవడం జరిగింది. అలాగే రాజానగరం నియోజకవర్గంలో మాకు 40,000 సబ్జెక్టు ఉంది. మేము ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. సిపిఎంఎల్ పార్టీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. 30,000 ఓటింగ్ అయినా పడుతుందని మేము ఆశిస్తున్నాం ప్రజల్ని. అలాగే ప్రజలందరికీ కూడా నేను ఒకటే మనవి, గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఈ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం మన పేదవాళ్ళకి, మధ్యతరగతి ఫ్యామిలీకి అందరికీ బాగా తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఉచిత పథకాలని చెప్పి ఆటో కార్మికులకి 10,000 ఇచ్చి 50,000 వరకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టించుకుంది. 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ప్యాకేజ్ ఇచ్చి అక్కడ సుమారు 1,00,000 మంది ఉంటే 30,000 మందికి 40,000 మందికి ప్యాకేజీలు పడటం జరిగింది. అది కూడా పార్టీ ఎంక్వైరీలో తేలింది. అలాగే ఇంకా పెద్ద కారణం ఏంటంటే సుమారు 36 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో చాలా రాబరీలు జరిగాయి. అనేక మీడియా పత్రికల్లో మనం చూసాం. నాయకులంతా ఒకటే చెప్పేవారు, మేము ఇల్లు కట్టి మీకు తాళాలు చేతిలో పెడతామనేవారు. నెరాలు నిరుపేదలు కాబట్టి ఆ స్థలానికి ఆశించి మీటింగ్కి రమ్మన్నా వెళ్ళి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడ పోతే ఆ స్థలాలు ఇచ్చారు. మీరు బేస్మెంట్లు కట్టకపోతే పట్టాలు తీసేసుకుంటాం బెదిరించి జనాల్ని బ్రైబాట్లు చేయడం జరిగింది. ఇది తప్పని ఎవరైనా అడిగితే అది ఏ క్యాస్ట్కి చెందినైనా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయితే కొట్టేవారు, ఇంకా ఇతర పార్టీలను అయితే జైల్లో పెట్టేవారు. అనేక దాడులు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఈరోజు నిన్నగాక మొన్న పత్రికా ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. పత్రికా మిత్రులు ఉంటేనే మనం ఎవరు అనేది, మనం ఏ నాయకుడు, ఏ పార్టీ అనేది ప్రజలందరికీ తెలిసేది. లేకపోతే మన ఇంట్లో 100 కోట్లు ఉన్నా మనం ఎవరికి తెలియదు. పత్రికా మిత్రులు అంటే మన తోడబుట్టిన వాళ్ళు, సోదరులు లాంటి వాళ్ళు, సోదరిమణులని, వాళ్ళనే మనం అవమానించామంటే మన కథలో స్టార్ట్ అయిపోయినట్టని నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఈరోజు ఆలకిచ్చాను నేను. మా ఊళ్ళకి బీపీ లేచింది అందుకు తగిలింది అన్నాడు. ప్రజలకు బీపీ లేగిస్తే ఇతను ఎక్కడికి పోతాడో, ఇతను పార్టీ ఎక్కడికి పోతాడో అర్థం చేసుకుంటాడని నేను లోకల్ ఎమ్మెల్యేని కానీ, లోకల్ ఎంపీని కానీ, సీఎం గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రజలందరూ ఏకమయ్యి ఓటు పూర్వకంగా వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలని, అలాగే నేను మీ అందరికీ సేవ చేయాలని నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాను. మీకు నేను ఇష్టమైతే నన్ను గెలిపిస్తారని నేను ప్రజలందరినీ పేరు పేరును కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.